విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఉద్యోగ నియామకాలు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తమను రెగ్యులరైజ్ చేయాలని గత కొన్ని రోజులుగా తాము ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో జేఎల్ డిఎల్ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేశారని, కానీ యూనివర్సిటీలలో పనిచేస్తున్న తమను మాత్రం పట్టించుకోలేదని వాపోయారు. తమ డిమాండ్ నెరవేరే వరకు నిరావాదిక సమ్మె కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ టీచర్లు దాదాపు 1200 మంది సెల్ఫ్ ఫైనాన్స్ బడ్జెట్లో పనిచేస్తున్నారు. ఈ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయమని గత ప్రభుత్వం నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మాకు హామీ ఇచ్చింది, మమ్మల్ని అందరిని రెగ్యులరైజ్ చేస్తారని. దానిలో భాగంగా గత 18 నెలల నుంచి మేము వివిధ దశల్లో ఉద్యమాలు, నిరసనలు అనేక రకాలుగా మేము మా ఆవేదనను వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రభుత్వము మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆన్ పేపర్ మీద మా రెగ్యులరైజేషన్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేయలేదు. అందుకే మేము ఈ రోజు నుంచి ఇండెఫినైట్ స్ట్రైక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 19వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఎక్కడికక్కడ టెంట్లేసి నిరవధిక సమ్మెకు పిలుపునియడం జరిగింది. ఎక్కడ కూడా క్లాసులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏది కూడా నడవకుండా మొత్తం 12 యూనివర్సిటీలు కూడా మూతపడిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా యూనివర్సిటీలని స్తంభింపజేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని, ఇప్పటికైనా ఈ యూనివర్సిటీలని సజావుగా నడిచే విధంగా యూనివర్సిటీలను బలోపేతం చేసే భాగంగా మా యూనివర్సిటీలో ఉన్న 12 యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. లేని పక్షంలో యూనివర్సిటీలు మొత్తం స్తంభించిపోయినాయి. విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. కొంతమంది అధికారుల యొక్క తప్పుడు సమాచారంతో ప్రభుత్వం బదనామవుతున్నది. రానున్న రోజులలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే మాతోటి చర్చలు ప్రారంభించి వితిన్ 1 లేదా 2 రోజులలో మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జియో 21 వచ్చిన తర్వాత నుంచి 7th ఏప్రిల్ నుంచి అన్ని 12 యూనివర్సిటీస్లో ఉన్న కాంట్రాక్ట్ టీచర్స్ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము ఏ పరిస్థితిలో కూడా రిక్రూట్మెంట్కి అడ్డం అస్సలు లేము. మేము వర్క్ చేస్తున్న యూనివర్సిటీస్ ఎప్పుడు కూడా బాగుండాలని మేము కోరుకుంటాం. కానీ మా ఇష్యూస్ పట్టించుకోకుండా రిక్రూట్మెంట్ చేస్తే అది మాకు చాలా అన్యాయం అవుతుందని మేము మరీ విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాము. అయితే మా చర్చలు కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్స్తో చర్చలు కేశవ్ సార్ కమిటీతో ద్వారా నడుస్తుంది. కొన్ని పాజిటివ్ ఫీలర్స్ ఉన్నాయి. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాకు అనుకూలంగా ఉన్నారని అందరూ చెప్పడం జరిగింది. సార్ అబ్రాడ్ నుంచి వచ్చిన తర్వాత మాకు ఫేవరబుల్ డెసిషన్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఏది కూడా బ్లాక్ అండ్ వైట్లో కాంక్రీట్గా రాలేదు. కాబట్టి ఈరోజు 19th ఏప్రిల్ 2025 నుంచి ఆల్ 12 యూనివర్సిటీస్లో ఇండెఫినెట్ స్ట్రైక్ మేము స్టార్ట్ చేసాము. వచ్చే వారంలో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మా విషయాల్ని, మా కష్టాల్ని, మా సమస్యలకి అర్థం చేసుకుని మాకు అనుకూలమైన డెసిషన్ ఇస్తారని మేము కోరుకుంటూ గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మేము అది ఒక్కటే విజ్ఞప్తి చేస్తాం. ఎంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు మేడం? మేము మొత్తం 12 యూనివర్సిటీస్లో ఇంచుమించు అరౌండ్ 1200 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ ఉన్నాము. 20-25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మా సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాము. మాలో చాలా మంచి టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి. మేము పాఠాలు చెప్పిన పిల్లలు కూడా ప్రపంచం వ్యాప్తంగా డిఫరెంట్ హైయర్ పొజిషన్స్లో వాళ్ళు కూడా ఎంప్లాయిడ్ ఉన్నారు. అయితే మాకు టీచింగ్ స్కిల్స్ యూనివర్సిటీ సర్వీసెస్లో యూటిలైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు విధులకు ఏమన్నా పాఠాలు ఏమన్నా చెప్తున్నారు ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ సమ్మెనైనా? 7th ఏప్రిల్ నుంచి అయితే మేము పూర్తిగా ప్రొటెస్ట్లో ఉన్నాం. ఈ రోజు నుంచి అయితే మొత్తము ఆల్ క్లాసెస్ ఆర్ సస్పెండెడ్. మేము ఏ క్లాస్ తీసుకోవట్లేదు. మేమందరం వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం ఇది ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు? ఇండెఫినెట్ స్ట్రైక్ ఉంది. ఇది ఈరోజు 19th ఏప్రిల్ నుంచి మేము ఇండెఫినెట్ స్ట్రైక్కి వెళ్తున్నాం.
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.